హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని ఈ యొక్క మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే జూనియర్ పంచాయత్ సెక్రటరీస్కి సంబంధించి 70 మెంబర్స్తో కూడినటువంటి న్యూ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ని డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ యొక్క 70 మెంబర్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:5 రేషియోలో పిలుస్తున్నట్లు దీనికి సంబంధించి మనకి ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఆ 70 క్యాండిడేట్స్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్, రిజిస్ట్రేషన్ ఐడి, అలాగే వారి యొక్క నేము, వారి ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే వారి యొక్క జెండర్, వారికి సంబంధించిన క్యాస్ట్ అండ్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు వారికి పేపర్ 1, పేపర్ 2లో అలాగే టోటల్గా వచ్చినటువంటి మార్క్స్, స్టేట్ ర్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క పట్టికలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 70 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల 21వ తేదీన డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్ బిహైండ్ జిల్లా ప్రజా పరిషత్ ఆదిలాబాద్ అని చెప్పేసి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్స్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. వారు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం 13 సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి ఈ ఆదిలాబాద్ జిల్లా వారు ఎవరైతే ఉన్నారో 70 మెంబర్స్ వారు ఒకసారి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీనే. సో నెక్స్ట్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది, వేకెన్సీస్ ఖాళీ అవడం వల్ల. సో ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళండి ఈ నెల 21వ తేదీన. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు విడుదల అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు నియమించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,59,48,000 రూపాయలను విడుదల చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. 3 నెలల కాలానికి వేతనాలు ఇతర ఖర్చుల కింద వినియోగించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా బేసిక్ పే ఇవ్వనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లకు అమలు చేస్తున్నారు. జేఏసీ నేతలకు జీవోల ప్రతులను అందజేసినటువంటి మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అని చెప్పేసి మెన్షన్ చేశారు. హర్షం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు అని చెప్పేసి కూడా వారికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీరికి సంబంధించినటువంటి జీవోలు 104, 105 అండ్ 106కి సంబంధించిన జీవోలను విడుదల చేశారు. సో వారికి కూడా బేసిక్ పే అయితే ఇవ్వనున్నారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొలువు లేదు, భృతి రాలేదు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. 50,000 ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి 6 నెలలు, 2.5 ఏళ్లుగా నిరుద్యోగ భృతి లేదు, ఇప్పటికీ అడుగు ముందు పడని వైనం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 శాఖల్లో ఖాళీల వివరాల గురించి మెన్షన్ చేశారు. విద్యాశాఖలో 23,798 ఖాళీలు ఉన్నాయి. హోంశాఖలో 37,182 ఖాళీలు ఉన్నాయి. వైద్య శాఖలో 30,570 ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 7,961 ఖాళీలు ఉన్నాయి. ఇంకా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే 12,628 ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. భృతి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడైతే అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగింది. కానీ సొంత రాష్ట్రం ఏర్పడి 7 ఏండ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ నియామకాల అంశం ముందుకు కదలడం లేదు. రాష్ట్రంలో 50,000 పోస్టులను భర్తీ చేస్తామని
గత ఏడాది డిసెంబర్ 13న ప్రకటించింది. కానీ ఆ తర్వాత దాని ఊసే మరిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అది కూడా అమలుకు నోచుకోలేదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. కొలువులు లేక కూలి పనికి వెళ్తున్నారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. జోన్ల సర్దుబాటు అయినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 30% పోస్టులు ఖాళీగానే ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తంగా 4,91,304 పోస్టులు ఉండగా అందులో 3 లక్షలకి సంబంధించినటువంటి ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలిపింది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా 5 శాఖల్లో 1,12,139 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అవేంటనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. విద్యాశాఖ, హోము, వైద్యం, అలాగే రెవెన్యూ, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తంగా కలిపి 1,12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఆచార్య ఎక్కడ యూనివర్సిటీలో 3 వంతులు ఖాళీలే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రొఫెసర్ పోస్టులు 2,979 పోస్టులు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులు ఏకంగా 2,152. 4 ఏళ్ల కిందట 1,061 పోస్టుల భర్తీకి ఓకే. అప్పటి నుంచి ముందుకు కదలని ప్రక్రియ. ఇంకా తక్షణం భర్తీ చేయాలంటున్న నిపుణులు అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులోనే ప్రొఫెసర్ పోస్టులు 3,000 ఉన్నాయి. ఇంకా విశ్వవిద్యాలయాల్లో ఖాళీ లేకుండా 2,000 ఉన్నాయి. ఇంకా వీటికి సంబంధించి ఆల్రెడీ 1,000 పోస్టులకు సంబంధించి ఆమోదం వచ్చినా కూడా ఇంతవరకు ఎటువంటి భర్తీ ప్రక్రియ అయితే చేపట్టలేదు అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్లయితే ఏ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఉస్మానియాలో 955, కాకతీయలో 304, జేఎన్టీయూలో 255, తెలంగాణలో 75, ఇంకా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 114, పాలమూరులో 123, శాతవాహనంలో 96, తెలుగు యూనివర్సిటీలో 95, జేఎన్ఏఎఫ్ఏయులో 87 పోస్టులు, అంబేద్కర్ యూనివర్సిటీలో 48, మొత్తంగా కలుపుకొని 2,152 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే సింగరేణిలో నిలిచిన నియామకాలు, దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న కార్మికులు, వయోపరిమితిపై వారసుల ఆందోళన అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఆ పర్టికులర్ జాబ్ చేసేటువంటి వారు కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోతే వారి కుటుంబంలో ఉండేటువంటి వారికి పోస్టులు ఇస్తారు కదా, సో వాటిని కారుణ్య నియామకాలు అంటారు. ఈ కారుణ్య నియామకాలకి సంబంధించి చాలామంది పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నా కూడా ఈ యొక్క దరఖాస్తులకి సంబంధించినటువంటి ఈ యొక్క నియామకాలు నిలిచిపోయాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ సింగరేణిలోనే 11,000కి పైగా కారుణ్య నియామకాలు ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి భర్తీ ప్రక్రియ ప్రస్తుతానికి జరగట్లేదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జాబ్స్ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతున్నారు. మొత్తం 10,000 పోస్టులతో ఈ పోస్టులకు సంబంధించిన క్యాలెండర్ని సీఎం వైఎస్ జగన్ ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి జస్ట్ 36 పోస్టులు ఉన్నాయి. పోలీసు శాఖకు సంబంధించి 450 పోస్టులు ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి శాఖలకు సంబంధించిన పోస్టులన్నీ కలిపి 10,143 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్లు ఏ నెలలో వస్తాయనేది ఇక్కడైతే క్లియర్ కట్గా మనకి నెలలకి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఈ క్యాలెండర్ నిజంగా నిరుద్యోగులకి చాలా నిరాశనే కలిగిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఓన్లీ 36 వేకెన్సీస్, పోలీస్ అది కూడా కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కలిపి 450 వేకెన్సీస్ ఉండడం అనేది చాలా నిరాశ కలిగించేటువంటి అంశంగా భావిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీల్లో 2,000 పోస్టులు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే వైద్య శాఖలో పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి 5,251 పోస్టులు ఉన్నాయి. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే 1,238 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి నెక్స్ట్ మంత్ విడుదల చేయబోతున్నారని మెన్షన్ చేశారు. ఇంకోటి హర్షించదగ్గ విషయం ఏంటంటే గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి స్వస్తి పలకనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకా గ్రూప్ 1 మినహా మిగతా అన్నిటికీ కూడా ఒకటే పరీక్షను మెన్షన్ చేశారు. పోటీ పరీక్షల్లో ఆర్థిక భారం, ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట, కోచింగ్ మాఫియాకు చెక్ పెట్టేందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇంటర్వ్యూలను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొత్తంగా 6,03,756 పోస్టులని గత 2 ఏళ్లలో భర్తీ చేసినట్లుగా ప్రభుత్వం అయితే చెప్తుంది. 10,143 పోస్టులకి సంబంధించి ఈ ఏడాది భర్తీ చేయడానికి సంబంధించి మనకి ఈరోజు క్యాలెండర్ అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.